పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఓ వరమని, అందుకే దాని పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం జగన్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామని, వైద్యం కోసం ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచామని, రాష్ట్ర వ్యాప్తంగా 2513 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని అడుగులు వేస్తున్నామని చెప్పారు. పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ అవగాహన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆయన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ, నేటి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. క్యూఆర్ కోడ్తో కార్డులో లబ్ధిదారుని ఫోటో, ఆరోగ్య వివరాలు ఉంటాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతి ఒక్కరికి విస్తరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని, రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు. పార్లమెంటు స్థానానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించామని, పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయటమే లక్ష్యమన్నారు. అనంతరం ప్రతి ఇంట్లో దిశ ఆరోగ్యశ్రీ యాప్లుండాలని, ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల్లో పేషెంట్కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా పేషెంట్ వివరాలు అన్ని డాక్టర్లకు తెలుస్తాయని, ఆరోగ్యశ్రీ సేవల గురించి తెలియని వ్యక్తి ఎవరూ ఉండకూడదన్నారు. ఇప్పటికే డోర్ డెలివరీకి సంబంధించి ట్రయల్ రన్ ప్రారంభించామని, ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వారికి మందులు ఉచితంగా డోర్ డెలివరీ చేస్తామన్నారు. క్యాన్సర్ లాంటి వ్యాధులకు సైతం ఆరోగ్యశ్రీ వర్తింపచేశామని చెప్పారు. ఆరోగ్యశ్రీ కోసం ఏటా 4100 కోట్లు ఖర్చు చేస్తున్నామని, గత ప్రభుత్వం ఏటా 1000 కోట్లు కూడా ఖర్చు చేసేది కాదన్నారు. జాతీయ స్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% ఉంటే రాష్ట్రంలో 3.3% మాత్రమే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉందని తెలిపారు. వీటిని కూడా ఖాళీలు లేకుండా చూసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు. ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే, దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ, వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం ఈరోజు ఆ దిశగా. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి ప్రతి డౌటును కూడా, ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా లేకుండా క్లియర్ చేస్తూ, వారి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి, ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. సంక్షేమ పాలకుడిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు తరాలకు భరోసాగా నిలబడుతున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు 2024 ఎన్నికల భయం పట్టుకుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తెగ తర్జన భర్జన పడుతున్నారని విమర్శించారు.
సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ ఔతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. దావు బుచ్చయ్య కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు 2024 ఎన్నికల భయం పట్టుకుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తెగ తర్జనవర్జన పడుతున్నారని విమర్శించారు. చివరకు బాబు సుదీర్ఘ అనుభవం పవన్ కళ్యాణ్ ముందు మోకరిల్లిందని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ యువగళం ముగింపు కార్యక్రమానికి రాలేనని పవన్ తేల్చి చెప్పడంతో ఆగమేఘాల మీద చంద్రబాబు వెళ్లి పవన్ను కలిశారన్నారు. పైకి అభ్యర్థుల ఎంపిక, ఉమ్మడి కార్యాచరణని కబుర్లు చెబుతున్నా వెనుక ఉన్న ఆంతర్యాన్ని ప్రజలు ఏనాడో గ్రహించారన్నారు. పదే పదే తెలుగువారి ఆత్మగౌరవం కోసమని మాట్లాడే చంద్రబాబు జనసేనను ప్రాధేయపడటం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎవరితో కలిసినా ప్రజల ఆదరాభిమానాలు సీఎం జగన్ పైన మెండుగా ఉన్నాయని, 175 స్థానాలలో వైసీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు వెళ్ళి 7% ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర మోకరిల్లుతున్నాడు, ప్రాధేయపడతా ఉన్నాడు, సాగిలు పడతా ఉన్నాడు. ఎందుకంటే లోకేష్ బహిరంగ సభకి నాకు టైం లేదు, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి, నేను రాలేను అని పవన్ కళ్యాణ్ ఉత్తరం రాశాడు. అది చూసిన ధర్మిల ఆ రెండు పార్టీలకి మధ్య గ్యాప్ వచ్చిందని, భిన్న అభిప్రాయాలు ఉన్నాయని, పొత్తు సడలిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలుసుకున్నటువంటి చంద్రబాబు నిన్న పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి మోకరిల్లడం జరిగింది, ప్రాధేయపడటం జరిగింది. ఎందుకు ఇంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర అధికారంలో ప్రతిపక్షంలో ఉండి రేపు 2024లో దాన్ని తట్టుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకునేటటువంటి పరిస్థితి లేక ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి తెరలేపడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరిది కూడా ఫెయిల్యూర్ పొత్తు అన్నమాట. వాళ్ళిద్దరికి కలిసి నిన్న 2.5 గంటలు మాట్లాడుకున్నారని, అభ్యర్థుల ఎంపికని సంక్రాంతిలో ప్రకటిస్తామని, ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలని పొందుపరుస్తామని చెప్పని బయటికి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా వేతనాలు ఇస్తామని అంగన్వాడీలకు హామీ ఇచ్చిన జగన్ మాట తప్పి మోసం చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకుని వారి మీద కేసులు పెట్టడం గర్హనీయమని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఫన్ టైమ్స్ క్లబ్ ప్రాంతంలో పర్యటించారు. అనంతరం 3 పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి నిర్వహించుకునే నిమిత్తం 3 ఇస్త్రీ బండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ అంగన్వాడీ మహిళలు అలో లక్ష్మణ అంటూ రోడ్డు మీద పడే పరిస్థితికి సీఎం జగన్ తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఇస్తే అంతకన్నా 1000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే వారిని కూర్చోబెట్టి చెప్పి ఎంతో అంత ఇవ్వాలని, అలా కాకుండా పోలీసుల చేత ఇబ్బందులకు గురి చేయటం సరికాదని అన్నారు. టీడీపీ హయాంలో 6,000 వేతనాన్ని 10,000 ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 13,000 ఇస్తున్నారని, మరి ఏపీలో 14,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకుని వారి మీద కేసులు పెట్టడం గర్హనీయమన్నారు. పదవులు శాశ్వతం కాదని, కేసీఆర్ను చూసైనా జగన్ బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈయనే గెలిచిపోయినట్టు, జీవితం అంతా ఈయనే నాయకుడిగా ఉన్నట్టు ఎంత విర్రవీకి చంద్రబాబు అని చులకనగా మాట్లాడారు. ఈ రోజున ఓడిపోయి జనంలో ఏదో చావు మోకంతో దండం పెడతా ఉన్నాడు ఆయన, చావు మోకంతో. మరి అలాంటి పరిస్థితులు ఇది ఏదీ శాశ్వతం కాదు. ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇదే జీవితాంతం శాశ్వతం అనుకుంటే ఖచ్చితంగా 3-4 నెలల్లోనే నువ్వు నీ బాధ మరి ఎంతమంది చూస్తారో నువ్వు పడే బాధని అదంతా కూడా ఇది అంగన్వాడీ టీచర్ని పెట్టే ఇబ్బందులకి మేము తీవ్ర తెలుగుదేశం పార్టీగా ఖండిస్తా ఉన్నాం. అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు కూడా వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేస్తే ఆ ఉద్యోగాలు మరలా ఇప్పించే వరకు మేము నిద్రపోం.
రేపు వచ్చేది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వస్తారు. వచ్చినప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారో దానికంటే 1000 రూపాయలు ఎక్కువగా వాళ్ళకి జీతం ఇప్పించి మరలా వాళ్ళ సీట్లో కూర్చోబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకొడితే మా లోకేష్ బాబు గారు కూడా యువగళంలో ఆ యొక్క హామీ ఇచ్చారు. ఆ ఆడబిడ్డలను మా ఆడబిడ్డలుగా చూసుకుంటాం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాపాడుకుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా ఉందో ఇదంతా కార్పొరేషన్ వారి పరిధిలో ఉంటుంది కాబట్టి కమిషనర్ గారు కూడా తక్షణమే దీని మీద స్పందించి ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా గమనించి ఇవన్నీ కూడా చేయాలి. అలాగే ప్యాచ్ వర్క్కి ఎన్నోసార్లు చెప్పామండి, కమిషనర్ గారు ఏం పట్టించుకోవట్లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా మరి ఇంకా 2 నెలలు ఇంకా 3 నెలలు అని మా కాలనీ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అయిపోతుందా ఈ గతుకుల రోడ్ల నుంచి, ఎప్పుడు బయటపడదామా అని చెప్పని ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఈ లేనివారు ఎంతో కొంత తమ సొంత కాళ్ళ మీద నిలబడతారని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఈ వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రకం తనకు తోచినంతగా సహాయం చేయడం జరుగుతూ ఉంది. మరి అందరి తరపున కూడా మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలని చెప్పి అందరి తరపున కూడా మేము కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేనంతగా అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. దాదాపు 4,50 లక్షల రూపాయలు వెచ్చించి 6వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. డివిజన్ ప్రజల కలను త్వరలో సాకారం చేస్తూ పట్టాల పంపిణీ చేపడతామని తెలిపారు. తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ మారుతీనగర్ కొండ ప్రాంతంలో డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, 6వ డివిజన్ కార్పొరేటర్ వియపు అమర్నాథ్, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్తో కలిసి పర్యటించారు. ఈ 4.5 కాలంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సచివాలయ నిధులు, కార్పొరేషన్ నిధులు ఖర్చు పెట్టి దాదాపు 85% పైగా పూర్తి చేస్తామని, మిగిలిన సమస్యలు కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అవినాష్ హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజల దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పట్టాల సమస్య పరిష్కారానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించడం జరిగిందని, సర్వేలు చేయిస్తున్నామని అన్నారు. త్వరలోనే అందరి కలను సాకారం చేస్తూ పట్టాల పంపిణీ చేపడతామని తెలిపారు. ఒక పక్క ప్రభుత్వం ఇన్ని మంచి పథకాలు అమలు చేస్తుంటే టీడీపీ అనుకూల మీడియాలో రోజుకో పథకం మీద అసత్య కథనాలు ప్రచురించడం సిగ్గుచేటని, మీరెన్ని విషపు రాతలు రాసినా ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదని, మాకు ప్రజల అభిప్రాయం ముఖ్యంగాని మీ కథనాలు కాదని ఘాటుగా విమర్శించారు. ఓటు వేసినా వేయకపోయినా అర్హత ఉంటే సంక్షేమ లబ్ధి అందజేస్తున్నామని, మాకు ప్రజా సంక్షేమమే ముఖ్యమని అవినాష్ తెలిపారు. ప్రజానికానికి కావాల్సిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు పెద్దలందరూ గారు మా దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీ హయాంలో మమ్మల్ని నమ్మించి మోసం చేసిన పట్టాల ప్రక్రియ కార్యక్రమం మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సర్వే ప్రారంభించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో పట్టాలు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్తూ ఈరోజు అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి, ఎందుకంటే ఈ ప్రాంతంలో తూర్పు నుంచి కానివ్వండి ఎక్కువ శాతం మంది జనాభా వాళ్ళు ఉన్నారు. ఇదివరకు వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చేవి కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ ప్రాంతమైనా గారే ఓటేసినా ఓటేయకపోయినా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు నిజంగా చాలా బాధ. ఉదయం లేచిన తర్వాత ఏదైతే ఈనాడు పేపర్ కానివ్వండి, జ్యోతి పేపర్ కానివ్వండి, మరి రాసే వాళ్ళకి ఆ పేపర్ వాళ్ళకి సిగ్గు శరం ఉందో నాకైతే తెలియట్లేదు. కానీ ప్రతి సంక్షేమ పథకం మేర అబద్ధ ప్రచారం, పిల్లల చదువులు వదలట్లా, పిల్లల భోజనం దగ్గర వదలట్లా, ట్యాబుల దగ్గర వదలట్లా, స్థలాల దగ్గర వదలట్లా, మహిళలకు అందించే కార్యక్రమం దగ్గర, పెన్షన్ దగ్గర, ప్రతి కార్యక్రమం వేరగర పని గట్టుకుని అబద్ధాలు చెప్పే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన మీడియా వాళ్ళు ముందుకెళ్తున్నారు. జరుగుతుంది. దేశంలో అభివృద్ధి చెందిన ప్రముఖ నగరాల సరసన విజయవాడను మేటిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైసీపీ పాలనలో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 21 డివిజన్లలోనూ సమన్యాయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా వారి ఆకాంక్షల మేరకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
63వ డివిజన్ ఎల్ఐసి మరియు యూడీఏ కాలనీల్లో 50 లక్షలతో 8 నూతన అంతర్గత రహదారుల నిర్మాణానికి నగర డిప్యూటీ మేయర్ ఔతుశ్రీ శైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు మోదుగుల తిరుపతమ్మ, ఎర్రగొర్ల తిరుపతమ్మతో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు భూమి పూజ నిర్వహించారు. అనంతరం 64వ డివిజన్ కండ్రికలో 15.35 లక్షల వ్యయంతో నిర్మించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. గత తెలుగుదేశం 5 ఏళ్ల పాలన ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా వారి ఆకాంక్షల మేరకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 63వ డివిజన్లో గత 4.5 ఏళ్లలో 5.30 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టగా 64వ డివిజన్లో 7.61 కోట్ల పనులు చేపట్టినట్లు వివరించారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని మల్లాది విష్ణు అన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క డివిజన్లోనూ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయ నిర్మాణాన్ని ఒక పాలసీగా తీసుకొని ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక కార్యాలయాల ఏర్పాటుతో సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. 4 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పిన అధికారులు అందరూ కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు ఈరోజు ప్రతి డివిజన్లోనూ కూడా ఒక మోడల్ శానిటరీ ఆఫీసెస్, ఎందుకంటే ఆ డివిజన్లో పనిచేసేటటువంటి శానిటరీ ఆఫీస్ అందరికీ కూడా ఒక అడ్రస్ ఉండి వారు పని చేసుకోవడానికి, అలాగే వారు తీరిక దొరికినప్పుడు ఆఫీసులో ఉండి తిరిగి మళ్ళీ పనులు చేసుకోవడానికి ఒక కేంద్రం ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని నగరాల కన్నా, అన్ని ప్రాంతాల కన్నా శానిటేషన్ బాగున్నది అని చెప్పేటటువంటి నగరం ఏదంటే అది విజయవాడ నగరం. ఇది విజయవాడ నగరం అంటే శానిటరీ వర్కర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్ వారందరికీ కూడా ఒక అడ్రస్ ఉండాలి. కాబట్టి 18 లక్షల రూపాయలతో ఇప్పటికే ఒక 10 డివిజన్ల వరకు మనం శానిటరీ ఆఫీస్ని అయోధ్య నగర్ కానీ, 58 కానీ, అలాగే 5వ డివిజన్ కానీ, 59 కానీ, అలాగే ఇది కానీ ఒక 10 డివిజన్లకు పైగా శానిటరీ ఆఫీసుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. రిమైనింగ్ మిగిలినటువంటి శానిటరీ ఆఫీసెస్ అన్నీ కూడా రాబోయే సంవత్సర కాలంలో నగరపాలక సంస్థ పూర్తి చేసే విధంగా కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2 అభివృద్ధి కార్యక్రమాలు 68 లక్షల రూపాయలతో, కొన్ని 50 లక్షల రూపాయలతో రోడ్డు, 18 లక్షల రూపాయలతో శానిటరీ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, చర్చలకు పిలవాలని, వేతనాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రజ డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలు ఇచ్చే విధంగా గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడగకపోగా తమకు నిధులు లేవు కాబట్టి తమకు వేతనం ఇవ్వలేమని చెప్పడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన నిరవధిక సమ్మె నేడు 7వ రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మెలో భాగంగా గాంధీనగర్ ధర్నా చౌక్లో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారు చేస్తున్న సమ్మెకు వివిధ కార్మిక సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి డిమాండ్లను పరిష్కరించలేదన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు, గ్రాట్యుటీ మాత్రమే తాము అడుగుతున్నామని, ప్రభుత్వం మాత్రం అవి తప్ప ఇంకేమైనా డిమాండ్లు చెప్పండి చేస్తామంటున్నారని అన్నారు. 11,500 రూపాయలతో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ హెల్పర్స్ ఎలా బతుకుతారని ప్రశ్నించారు. 2019కి ఇప్పటికీ 4 రెట్లు ధరలు పెరిగాయని చెప్పారు. ఐసీడీఎస్కి కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు తక్కువిస్తుంటే ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడగకపోగా తమకు నిధులు లేవు కాబట్టి మీకు వేతనం ఇవ్వటం లేదని చెప్పడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని కోరారు. కానీ మీరేం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఐసీడీఎస్కి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను తగ్గిస్తుంటే మీరు రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేస్తున్నారు? మీరు అడగాలి కదా. మీరు అడగకపోగా మాకు నిధులు లేవు కాబట్టి, మాకు బడ్జెట్ తగ్గింది కాబట్టి మీకు ఇవ్వలేము అని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్భాటంగా తాళాలు పగలగొట్టేసింది అంగన్వాడీ సెంటర్లవన్నీ. కానీ పగలగొట్టిన తర్వాత ఏం చేసింది? నిన్న మేము లబ్ధిదారులతో మీటింగ్ పెడితే లబ్ధిదారులు చెప్తున్నారు
మేము మా పిల్లల్ని ఏ ధైర్యంతో పంపించాం ఈ సెంటర్లకన్నా అడుగుతున్నారు లబ్ధిదారులు. మాకు ఆయమ్మ తెలుసు, టీచర్ గారు తెలుసు. అనంతరం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు డివి కృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల సంక్షేమ పథకాలను రద్దు చేశాడని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడికి పాల్పడుతున్నాయని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల మీద కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన దాడి జరుగుతోంది, యుద్ధం చేస్తారని చెప్పని మాత్రం మేము చెప్పదచ్చాం. అంగన్వాడీ కార్యకర్తలు ఈ ఉద్యమాన్ని ప్రశాంతంగా, విశాలంగా, రాజకీయాలకు అతీతంగా ఢిల్లీ తరహా రైతు ఉద్యమం నడిపినట్టుగా అందరినీ కలుపుకుని నడపాలని చెప్పని ప్రయత్నం చేస్తారు. శాంతియుతంగా జరపాలని ప్రయత్నం చేస్తారు. కానీ అంగన్వాడీ కార్యకర్తల యొక్క సెంటర్లని పగలగొట్టడానికి సిద్ధపడుతున్నారు. ఇంకేజ్ మనం అడుగుతున్నాడు, మేము దానికి అతికి ఇచ్చాను తప్ప నీకు కూడా అతికి నువ్వు ఎట్లా పగలగొడతావు అని అడిగితే మాట్లాడకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి. లబ్ధిదారులు ఏపీ ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దఫదఫాలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి తెలిపారు. గత 4 ఏళ్ల నుంచి ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించలేదు కాబట్టి ఈరోజు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితిని ప్రభుత్వమే కల్పించిందన్నారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని, శానిటేషన్ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 54,000 మంది, మున్సిపల్ పాఠశాలల్లో 20,000 మంది పనిచేస్తున్నారని, వీరితో రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకరీ చేయిస్తోందన్నారు. ఆయాలకు 6,000 వేతనం ఇస్తామని జీవో ఇచ్చిందని, అది కూడా అమలు చేయటం లేదని, ఆయాలతో చాకరీ చేయించుకుంటోందని విమర్శించారు. రోజులో 12 గంటలు పనిచేస్తున్నారని, గొర్రెతో ఒక బెత్తెడు అన్నట్లు 6,000 జీతం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందన్నారు. కంటింజెంట్ వర్కర్లు మున్సిపల్ స్కూల్స్లో 20,000 మంది పనిచేస్తున్నారని, వారికి 4,000 జీతం మాత్రమే ఇస్తోందన్నారు. గుర్తింపు కార్డులు కానీ ప్రమాద బీమా లేదన్నారు. శానిటేషన్ పరికరాలను కూడా తూతూ మంత్రంగా ఇస్తోందన్నారు. ప్రభుత్వమే శానిటేషన్ పరికరాలు సరఫరా చేయించాలన్నారు. హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లకు 16,000 జీతం ఇస్తున్నారని, తమకు కూడా అలానే ఇవ్వాలని కోరారు. రాజకీయ వేధింపులను ఆపాలన్నారు. 54,000 మంది ఉన్నారు. మున్సిపల్ స్కూళ్లలో 20,000 మంది శానిటేషన్ కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళతోని రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తుంది. అతి తక్కువ వేతనాలు ఈరోజు ఆయాలకి 54,000 మంది పనిచేస్తుంటే అమ్మఒడి నుండి వెనక్కి తీసుకున్నటువంటి మొదటి దఫా 1,000 రూపాయలు, రెండవ దఫా నుండి 2,000 రూపాయలు వెనక్కి తీసుకున్నటువంటి డబ్బుల నుండి 6,000 వేతనం ఇస్తామని చెప్పేసి జీవో నంబర్ 20 తీసుకొచ్చింది ప్రభుత్వం. 6,000 వేతనం ఈరోజు నెల ఇవ్వట్లేదు. ఈరోజు ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. ఉదయం 7 గంటలకి ఈ కార్మికులు స్కూల్లోకి వస్తే తిరిగి సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు దాదాపు 10-12 గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గొర్రెతో ఒక బెత్తడన్నట్టుగా ఈరోజు 6,000 వేతనం ఇచ్చేసి చేతులు దులుపుకుంటుంది. కాబట్టి వేతనాలు పెంచాలనేసి కంటింజెంట్ వర్కర్లు ఈరోజు మున్సిపల్ స్కూళ్ళలో 20,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి 4,000 వేతనం ఇస్తుంది. వేతనాలు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ విమర్శించారు. 56 బీసీ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను నియమించారు. కానీ వారికి నిధులు, విధులు కల్పించకుండా జగన్మోహన్ రెడ్డి బీసీలను మోసం చేశారన్నారు. బీసీలకు అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ బీసీలు బుద్ధి చెబుతారని తెలిపారు. 56 బీసీ కుల కార్పొరేషన్లకు నిధులివ్వని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఓబీసీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చిన్నచిట్టిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల పాదయాత్రలో బీసీలను అన్ని రకాలుగా ఆదుకుంటాను, బీసీలు ఆర్థికంగా ఎదిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటానని చెప్పి అనేక వాగ్దానాలు చేస్తే బీసీలు ఓట్లు వేసి గెలిపించారన్నారు.
గెలిచిన తర్వాత జగన్ 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా వాటికి నిధులు విధులు లేవన్నారు. డైరెక్టర్లను నియమించి వారిని జీతగాళ్లుగా మార్చారన్నారు. నా బీసీలు అని జగన్ సభల్లో చెప్తున్నాడు తప్ప బీసీల అభివృద్ధికి కార్పొరేషన్కు నిధులు కేటాయించలేదన్నారు. రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ బీసీలు జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఆయన వివరించారు. చరిత్ర సృష్టించబోతా ఉన్నారు. రాష్ట్ర బీసీల యొక్క రాత మారబోతా ఉందని చెప్పి ప్రజల బీసీలంతా కూడా ఆ రోజు అనుకున్న సందర్భం. కానీ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే కానీ ఆ ఒక్క కార్పొరేషన్లో కూడా ఒక్క రూపాయి కూడా వేసిన సంధానం లేదు. కార్పొరేషన్కి మెంబర్లుగా చైర్మన్గా నియమించి వాళ్ళని జీతగాలుగా మలిచారే తప్ప ఏ రోజు కూడా ఒక్క పైసా వేసిన సందర్భాలు లేదు. ఈరోజు అనేక మీటింగుల్లో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని మాట్లాడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. బీసీలను ఆకట్టుకోవడానికి నా బీసీలు అంటున్నాడే తప్ప బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పాతాళానికి వెళ్ళిపోతాడా అని చెప్పి ఈ బీసీ కార్పొరేషన్లో ఒక్క పైసా కూడా నిధులు వేసిన సందర్భాలు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు చిన్న చిట్టిబాబు మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. బీసీలను జగన్ కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా, జెండాలు మోసే కూలీలుగా చూస్తున్నాడని, రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి బీసీల సత్తా చూపిస్తామని ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒక సొసైటీ ఉంటుంది, ఆ సొసైటీ కూడా 40 మంది ఉంటారు. ఆ 40 మందికి 40 పదులు సొసైటీకి ఇచ్చి ఊరు మొత్తానికి మత్స్యకారులకు అందరికి ఇచ్చానంటున్నాడు. అసలు మత్స్యకారులు ఒక కృష్ణా పరివాహక ప్రాంతం, చెరువులు, నదులు ఇవన్నిటికి ఇవ్వట్లా. మెరేను సముద్రం ఒడ్డున ఉన్న వారికి అది కూడా 5,000, 10,000 ఉన్న వాళ్ళకి 40 మందికి, 30 మందికి ఇచ్చి ఆ జాతిని మొత్తం నేను బాగు చేస్తున్నాను అబద్ధం చెబుతున్నా. గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న ఎనర్జీ సెక్రటరీలను సచివాలయ ఉద్యోగులుగానే గుర్తించాలని 010 కింద వేతనాలు ఇవ్వాలని గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను ఈ నెల 23వ తేదీలోపు పరిష్కరించకపోతే విజయవాడ నగరంలో 4,000 మందితో ధర్నా చేస్తామన్నారు. 26 నుంచి సచివాలయం నుంచి విధులు నిర్వహిస్తామని, విద్యుత్ శాఖకు సంబంధించిన పనులు చేయకుండా సచివాలయ జాబ్ ఛార్జీను మాత్రమే అమలు చేస్తామన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్, గ్రామ వార్డు సచివాలయ సంక్షేమ సంస్థ అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అరళయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ 19 శాఖలకు చెందిన వారు గ్రామ వార్డు సచివాలయం బేస్ చేసుకుని విధులు నిర్వహిస్తున్నారని, కానీ ఎనర్జీ అసిస్టెంట్లు మాత్రం గ్రామ వార్డు సచివాలయాలకు దూరంగా ఎలక్ట్రిసిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం 24 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 150కి పైగా మరణాలు సంభవించడం జరిగిందని, మరో 300 మంది కాళ్ళు చేతులు కోల్పోయిన వారు ఉన్నారని చెప్పారు. రోజుకో మరణం సంభవిస్తోందని చెప్పారు. ఎనర్జీ అసిస్టెంట్లను ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు చేసే పనులు నిమగ్నం చేయడం జరిగిందన్నారు. బెదిరించి భయపెట్టి విద్యుత్ శాఖ నియంతలా ఇబ్బందులు పెట్టి అనేక మంది మరణాలకు కారణమయ్యారని చెప్పారు. తామంతా GSWS కింద ఉద్యోగులమేనని, తమకు 010 కింద వేతనాలు ఇవ్వాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. గత నెల 27 నుంచి వివిధ రూపాల్లో నిరసన చేస్తున్నా ఎటువంటి స్పందన లేదని, తమ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తమ సమస్యలను ఈ నెల 23వ తేదీలోపు పరిష్కరించకపోతే విజయవాడ నగరంలో 4,000 మందితో ధర్నా చేస్తామని, 26 నుంచి సచివాలయం నుంచి విధులు నిర్వహిస్తామని, విద్యుత్ శాఖకు సంబంధించిన పనులు చేయకుండా సచివాలయ జాబ్ చార్టును మాత్రమే అమలు చేస్తామన్నారు. ఒక మరణంతో ఇవాళ సంభవించేటటువంటి పరిస్థితి. గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి అందరికి కూడా సర్వీసులు త్వరగా అందాలా, అదేవిధంగా అవినీతి రహితమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో GSWS డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకొని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డుల్లో కూడా మరి ఈ ఉద్యోగులందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉండి పనిచేయడం జరుగుతుంది. ఖాళీ ఎనర్జీ సెక్రటరీలు మాత్రము సచివాలయాలకు దూరంగా ఉండి కేవలము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఉద్యోగులు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మమ్మల్ని అందరినీ కూడా నిమగ్నం చేయడం మూలంగా మరి ఎలాంటి అనుభవం లేనటువంటి వాళ్ళు మా వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్ అయితే వాళ్ళందరినీ కూడా ఇవాళ బెదిరించి భయపెట్టి జీతాలు కట్ చేస్తామని, స్కిల్ఫుల్గా పర్సన్గా తయారు చేయాలని ఉద్దేశాలు వాళ్ళకు లేవు. ఎందుకైనా మంచిది ఇప్పటికైనా
జరిగిపోయింది. అటు పక్క విద్యుత్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఓ పక్క మా జీఎస్టీఎఫ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఇద్దరు కోఆర్డినేషన్తో వీళ్ళకు ఒక అనుసంధానమైనటువంటి జాబ్ చార్ట్ను మరి ప్రిపేర్ చేసుకొని వాళ్ళు ఎప్పుడు కూడా సచివాలయ పరిధిలో ఉండేటట్టు వర్క్ చేసే విధంగా వాళ్ళని తయారు చేయాలని, అదేవిధంగా మరీ దౌర్భాగ్యం ఎక్కడంటే జీతాలు మేము ఇస్తున్నాం కదా, కనీసం మీరు ఇచ్చిన జీతాలకు మీ పే స్లిప్స్ అన్నా ఇవ్వమంటే పే స్లిప్స్ కూడా మేము ఇవ్వలేము, తీసుకెళ్ళి గ్రామవార్డు సచివాలయం తీసుకోమని చెప్పేసి అనే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. అటు అందుకని మేము కోరుకుంటుంది ఒకటే, ప్రభుత్వ అధికారులు అయితేనేమి, అటు అదేవిధంగా గవర్నమెంట్ పెద్దలకైతేనేమి వీరి యొక్క సమస్యను ఎంత త్వరగా వాళ్ళకి సొల్యూషన్ ప్రొవైడ్ చేసేసి వాళ్ళకు కూడా మాతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణంలో వర్క్ చేసే. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శుభమస్తులో షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా ప్రతిరోజు ఒకరికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇవ్వడం అభినందనీయమని వైసీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షులు బొప్పన భవకుమార్ అన్నారు. శుభమస్తులో పండుగ ఆఫర్లను వినియోగించుకోవాలని కొనుగోలుదారులకు సూచించారు. ఈ షోరూం దినదినాభివృద్ధి చెంది యాజమాన్యానికి మంచి లాభాలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్లో వినియోగదారుల కోసం ప్రతిరోజు లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా నేడు నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షులు బొప్పన భవకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన రాజేష్ కూపన్ నంబర్ 00098004 ఎలక్ట్రికల్ స్కూటర్ గెలుపొందారు. ఈ సందర్భంగా భవకుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శుభమస్తులో షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా ప్రతిరోజు ఒకరికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇవ్వటం అభినందనీయమన్నారు. ఈ షోరూం దినదిన అభివృద్ధి చెంది యాజమాన్యానికి మంచి లాభాలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. షాపింగ్ మాల్లో 10వ డ్రా కింద రాజేష్ అని రాజమండ్రి వాళ్ళకి ఫస్ట్ డ్రా వచ్చింది. ఆ డ్రాని అట్లాగే విజయవాడ కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా శుభమస్తు మాల్లో కొని ఈ డ్రాల్లో వాళ్ళు గిఫ్ట్లు పొందాలని, అట్లాగే వీళ్ళ వ్యాపారం కూడా దినదినాభివృద్ధి చెంది ఇంకా బాగా శుభమస్తు మాల్ ఇంకా బాగా పేరు పొంది వాళ్ళ యాజమాన్యానికి కూడా మంచి లాభదాయకంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే రేపు వచ్చే క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ జనవరి 1 కానీ వచ్చే అందరికీ విజయవాడ ప్రజలందరికీ అట్లాగే శుభమస్తు మాల్ కస్టమర్లందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. తమ షాపింగ్ మాల్లో కేవలం 1000 రూపాయల కొనుగోలు నుంచి 55,000 రూపాయల విలువ గలవి ఏమైనా కొనుగోలు చేస్తే వారికి ఎలక్ట్రికల్ స్కూటర్, అలాగే 7,15,000 రూపాయల విలువ గల హోండా న్యూ అమేజ్ కార్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 1+1 ఆఫర్లతో పాటు 1+2 ఆఫర్లు కూడా ప్రత్యేక కౌంటర్లలో కల్పిస్తున్నామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. బొప్పన భవన్ కుమార్ గారికి శుభమస్తు షాపింగ్ మాల్ తరపున యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేస్తున్నామండి. ప్రతిరోజు ఒక 1000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది. దాంట్లో గెలిపొందిన వాళ్ళకి బైక్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రిస్మస్ సంక్రాంతి పండుగలకి గాను ఒక 2 కారులు కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లందరూ విజయవాడ ప్రజానీకం అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క కస్టమరు ప్రతి ఒక్క క్వాలిటీలో కానీ నాణ్యతలో కానీ శారీస్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచి నాణ్యతగా ఇవ్వడం జరుగుతుంది. క్వాలిటీలో కానీ రేట్లో కానీ మన మార్కెట్లో అందరికంటే మన దగ్గర చాలా ధరలు తక్కువ. ఈ అవకాశాన్ని శుభమస్తు కస్టమర్లందరూ వినియోగించవలసిన కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.